రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నేడు హైదరాబాద్లో జరగనుంది. వ్యవసాయ రంగానికి స్వల్పకాలిక రుణాలు, రైతులకు పెట్టుబడి రాయితీ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. నగదు బదిలీ పథకం, సబ్ సర్వీసు ఏరియా ప్లాన్, తీవ్రవాద పీడిత జిల్లాలకు కార్యాచరణ ప్రణాళిక తదితర విషయాలను సమీక్షిస్తారు. వ్యవసాయ రంగానికి రుణాలు, బీమా పథకాల అమలు, బ్యాంకుల ద్వారా అమలయ్యే వివిధ కార్యక్రమాల సమీక్ష ఎజెండాగా హైదరాబాద్ లో 181వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అతిథిగా పాల్గొంటారు. 2013-14 వ్యవసాయ రంగం ప్రగతిపై సమావేశంలో చర్చిస్తారు. రబీ 2011-12కు సంబంధించిన పావలా వడ్డీ చెల్లింపులు, ఖరీఫ్ 2012లో ప్రభుత్వం పంపిణీ చేసిన రుణాలకు సంబంధించిన పావలా వడ్డీ రియంబర్స్మెంట్, కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం పైన సమీక్ష జరుపుతారు. రైతు చైతన్య యాత్రలు, రైతు సదస్సులు, జాతీయ వ్యవసాయ బీమా పథకం, బ్యాంకులకు రెవెన్యూ రికవరీ చట్టం అమలు తదితర అంశాలపైన చర్చిస్తారు. చిన్న, మధ్య, సూక్ష్మ స్థాయి సంస్థలకు రుణ సౌకర్యం, చేనేత రంగంలో సంస్కరణలు, పునరుద్ధరణ, జౌలి పరిశ్రమకు పునరావాస ప్యాకేజీ, ఎస్సీ ఎస్టీ మహిళలు, వెనుకబడిన తరగతులకు రుణ సౌకర్యం వంటి అంశాలు బ్యాంకర్ల సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఉపాధి హామీ, పట్టణ పేదరిక గృహ నిర్మాణం, స్వర్ణ జయంతి, గ్రామ రోజ్గార్ యోజన తదితర అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, పశు సంవర్ధక, మత్స్యశాఖ, పట్టు పరిశ్రమ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్, షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సంస్థ, స్టేట్ మైనార్టీ ఆర్థిక సంస్థ, మెప్మా, సెర్ప్ తదితర సంస్థల పనితీరు పైన సమీక్ష నిర్వహిస్తారు. నగదు బదిలీ పథకం, బ్యాంకు ఖాతాలు తెరవడం వంటి అంశాలపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కోసం కాల్ సెంటర్ ఏర్పాటు పైన సమీక్ష చేసే అవకాశం ఉంది. ఇప్పుడు